జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న, జై సునీత. సార్ చెప్పినట్టు ముళ్ళుతోటి ముళ్ళే తీయాలి, వజ్రంతో వజ్రమే కోయాలి. పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు. ఇవాళ కాదు ఆయన కాదు, ఈ 2 నెలల కాంగ్రెస్ కాదు, నేను పుట్టినప్పటి నుంచి 60 ఏళ్ళ కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా. కట్టె ఇరగలే, పాము చావలే. ఓ ఎంతమంది పోయిరు కాంగ్రెస్ లీడర్లు పోయిరి, ఆ లీడర్లు పోయిరి, ముఖ్యమంత్రులు పోయిరి. చెన్నయ్య వాయే, రోషయ్య వాయే, రాజశేఖర్ రెడ్డి వాయే, ఇందిరమ్మ వాయే, సుధీర్ రెడ్డి వాయే, ఈయన వాళ్ళకి ఇన్ఛార్జ్ వాడు కిషన్ కుమార్ రెడ్డి వాయే. ఎవడు పోయినా గానే ఉంది. దోసుక తినడే సరిపోయా కాంగ్రెస్ నా కొడుకులంతా. ఏముందయ్యా, ఎక్కడ చూసినా ఏమి లేదు. కాలాలు లేవు, చెర్లలో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, బోర్లలో నీళ్లు లేవు. రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోలాగమైరి, చలికలు అమ్ముకుని అడ్డి బావుశారు, పొలాలు అమ్ముకుని బోర్లలో నీళ్లు లేక అడ్డి బావుశారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు, రాజ్యాలు పట్టిండ్రు. రైతులాగమైండ్రు, జనవాగమైండ్రు. చిన్ననాడు నుంచి ఇవాళ కేసీఆర్ చదువుకునే రోజులల్లా దేశం ఇలా అవుతుంది. ఆంధ్ర పరిపాలన, తెలంగాణ ఆంధ్ర ఉంది. మై దోసుకపోతుర్రు, నిధులు పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తుర్రు అని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి, ఒక్కడే ఒక మగాడు, తెలివి కల్లోడు, బలవంతుడు, బుద్ధిమంతుడు కేసీఆర్. పట్టుదల, కృషి, ఆయన నిరీక్షణ చేసి తెలంగాణ దత్త, ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండు. ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు, 10లు పోయి 100లు అయినరు, 100లు పోయి 1 లక్షలు అయినరు. జనం అయినంట 1000కు 1000 కదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు. ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్. కత్తులు పట్టలే, కటారలు పట్టలే, తలువార్లు పట్టలే, పిరంగులు పట్టలే, తుపాకులు పట్టలే. బక్క చిక్కిన మనిషి కేసీఆర్. నీళ్లు ముట్టకుండా, నిధులు ముట్టకుండా ఎల్లెలగల వండుకుండు దావకాన్లా చచ్చిపోయిండు కేసీఆర్. చచ్చిపోయిండు అన్నారు. పబ్లిక్ అంతా యమధర్మరాజుతోడు కొట్లాడిండు, పైకి పోయిండు. నా ప్రజలుండ్రు, నా ప్రజలను కాపాడాలి, నేను బతకాలని చెప్పి దివి నిండి భూమికి దిగొచ్చిండు కేసీఆర్. ఊపిరితోటి దివి నిండి భూమికి దిగొచ్చిండు. మన కొరకొచ్చిండు, ప్రజల కొరకొచ్చిండు కేసీఆర్. వచ్చే తెలంగాణ కొరకు సోనియమ్మ ఇచ్చింది, మేమిచ్చినాం. వాళ్ళు అయ్యదా? అది పార్టీ వాళ్ళు అయ్యదా? కాదు. తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ వృధా కానియలే. రైతులను రాజులను చేసిండు. ఆడపిల్ల ఉడితే, ఆడపిల్ల కడుపుతోటి ఉంటే పెళ్ళంటే 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు. ఆ పిల్లకు పెళ్ళైతే మేనమామ అయ్యిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు, గుడ్లు, పప్పు, అన్నం. 9 నెలలు అన్నం పెట్టిండు ఆ పిల్లకు. 9 నెలల తర్వాత పురుడు నొప్పులు వస్తే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ వేపించి ఆడపిల్ల పుట్టిందంటే 13,000. కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూట్ కేసు ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు, పిల్లకు బేబీ సోపు, బేబీ ఆయిల్, బేబీ కాటిక, బేబీ పౌడరా, తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమామ లెక్క సూట్ కేసు ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళకు శాతనైతుంది. ఇది కేసీఆర్ కిట్ ఇచ్చిండా? లేదు. రైతు భరోసా ఇచ్చిండా? రైతు బంధు వేసిండా? 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా? ఊరియాలు, ఎరువు, కోరమండలి, ఊరియా, ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి. కేసీఆర్ నడెట్టుండు రైతు ఇట్లా గల్లగరేసుకొని బతికిండు. ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు రైతులు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు, ఆగమవుతున్నారు. మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసిచ్చి భద్రంగా పెట్టుకోరమ్మా, మేమా భద్రంగా పెట్టుకోని అని సెంటు కొట్టించి మేము గెలవంగానే అన్ని అమలు చేస్తాం మీకు అన్నారు. ఇచ్చినామా మాకు తులమ్మ గారు?
మా బిడ్డకు స్కూటీ ఇచ్చినావయ్యా, బట్టి విక్రమార్క ఇచ్చినవా? పోనీయలే. నా మొగడు వికలాంగుడు, ఇప్పుడు 4,000 ఇచ్చినవా? మా అత్తకు 2,000 ఇచ్చినవా? 4,000 ఇచ్చినవా? నాకు 4,000 ఇచ్చినవా? తులం బంగారం ఇదేనా? నక్కిలీసు నీదేనా? మాటలు ఎందుకు మాట్లాడిర్రు? ఎందుకు మాట్లాడిర్రు? ఇవాళ మేమని ముంగడ పడుతున్నారు. అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ. మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసినాం. ఒకటే ప్రాజెక్టు పట్టుకొని ఇది గుంగిపోయింది, ఇది గుంగిపోయింది, ఇది గుంగిపోయింది. దాసిన మొగడా ఏరుండు అని చచ్చిపోయిన బర్రెకు బుడ్డెడు పాలిచ్చాని ఆ చచ్చిపోయిన బర్రెను పట్టుకొని ఏడుతాను. మా అన్న చేసిండు. మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు, సచివాలయం కట్టించిండు, అమరవీరుల తూపాన్ని కట్టిండు, అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్కి నన్ను కట్టిండు. దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు. దానికి ఎదురుగా అమరవీరుల తూపం. ముసలోళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు. అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు. అయ్యా నువ్వు మిట్టోళ్ళు రైన్ వేసినవా? పిచ్చి బస్సు వేసినావు ఒకటి. బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు. మిట్టోళ్ళు రైలు వేసిండు. మా కేసీఆర్ మిట్రోల్ రైను 5 నిమిషాల పరీక్ష ఉంటే ఆడపిల్లలు పోతురు. మిట్రోల్ రైను, గుళ్ళు, గోపురాలు, ప్రాజెక్టులు. మా సారు అమెరికా నుంచి 33 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత రామన్నది. 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సరీ కాలేజీలు తెచ్చిండు. మీరున్న నాడు 2 లేవు. మేము చేసినాం. మేము గెలుస్తాం జూబిలీడ్స్లా. ఏ మకాలు ఎందుకు గెలుస్తారు? ఏం చేసిర్రు? మీ పని చూపిర్రి. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము కించపడతాం. ఆయన మంచోడే కానీ ఆయన నిలబడ్డ బీచ్మెంట్ మంచిది కాదు. కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు. కారు అంటారు అంత జనం. కాబట్టి సునీతమ్మ గెలుస్తుంది. గులాబీ జెండా ఎగురుతుంది. మా గుండెల నిండా గులాబీ జెండా. సునీత గెలుస్తుంది ఖచ్చితంగా. ఇది కన్ఫర్మ్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సునీతమ్మ. ఎవరైనా మంచి లేరు మా కేతకు మంచి ఫోటో సరిపోయిందా? వాన వెలిసినట్టే ఉందా లేదా? అరే కూర్చోబెట్టరా అయితే. ఇక నేను ఇంత చెప్పినాక ఇక నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా? పక్కానా ఇక 11వ తారీఖు వచ్చుడేనా? ఆఖరి మాట. ఇప్పుడు మన హైదరాబాద్ వాళ్ళ మీద ఒక షికాయత్. దండం పెడతా ఆగి. అరే ఆగే ఒక్క నిమిషం ఆగి. హైదరాబాద్ వాళ్ళ మీద ఒక షికాయత్ ఉన్నది. ఏంటంటే